కైలాసాద్రి నుండి వచ్చెను హనుమంతుడు, బ్రహ్మవృక్షమై విరిసే లోకాల మర్మము, పాతాళ వేరులలో కర్మబంధములు, గోలోక పుష్పమై ముక్తి పరిమళించెను. చంద్ర సూర్య గ్రహాల దారిలో ధ్రువ సప్త ఋషుల తేజముతో, జనతపో సత్య వైకుంఠ కైలాసముల శిఖరమున గోలోకమై వికసించెను. పాతాళ లోకాలు అతల వితల సుతల తలాతల మహాతల రసాతల, పాతాళములు వేరులై భూమి క్రింద బలముగా నిలిచెను. బలి చక్రవర్తి సుతలలో విశ్రాంతి, వాసుకి తలపై భూమి నిలిచెను. కైలాసాద్రి నుండి వచ్చెను హనుమంతుడు, బ్రహ్మవృక్షమై విరిసే లోకాల మర్మము, పాతాళ వేరులలో కర్మబంధములు, గోలోక పుష్పమై ముక్తి పరిమళించెను. చంద్రుని మానసలోకం, సూర్యుని ప్రాణశక్తి, బుధ శుక్ర కుజ గురు శని గ్రహములు బ్రహ్మాండపు మధ్యముగా నిలిచెను. జీవుల కర్మ ఫలములు ఇక్కడే ప్రతిఫలించెను. ఋషి మండలాలు, సప్త ఋషుల ధ్యాన శిఖరాలు, ధ్రువుని భక్తి స్థిరత, సనక సనందనుల జనలోకం, తపోలోక తపస్సు, సత్యలోక బ్రహ్మజ్ఞానం, శాశ్వత లోకాలు వైకుంఠములో విష్ణు లక్ష్ముల నిత్య విహారం. కైలాసములో శివ పార్వతుల లయ తాండవం, గోలోకములో రాధకృష్ణుల ప్రేమ పరాకాష్ట. ఈ వృక్షమంతా హనుమంతుని దర్శన ఫలము. కైలాసాద్రి నుండి వచ్చెను హనుమంతుడు, బ్రహ్మవృక్షమై విరిసే లోకాల మర్మము, పాతాళ వేరులలో కర్మబంధములు, గోలోక పుష్పమై ముక్తి పరిమళించెను. కైలాసాద్రి అన్వేషణ, కైలాసాద్రి శీతల గ్రహమై వెలిగెను. కాలచక్రాల గణనలో మర్మమై నిలిచెను. యోజనలలో లెక్కించిన ఖగోళ దూరములు, ప్రాచీన జ్ఞానముతో ఆధునిక శాస్త్రము కలిసెను. లక్షల యోజనాల దూరాలను ఆమడలతో కొలిచెను. విశ్వకర్మ
శుక్రవారపు చర్చలలో సత్యము వెల్లడించెను. కైలాసాద్రి నుండి వచ్చెను హనుమంతుడు, బ్రహ్మవృక్షమై విరిసే లోకాల మర్మము, పాతాళ వేరులలో కర్మ బంధముద్రుము, గోలోక పుష్పమై ముక్తి పరిమళించెను. శుక్రవారపు చర్చలలో సత్యము వెల్లడించెను. కైలాసాద్రి నుండి వచ్చెను హనుమంతుడు, బ్రహ్మవృక్షమై విరిసే లోకాల మర్మము, పాతాళ వేరులలో కర్మ బంధములు, గోలోక పుష్పమై ముక్తి పరిమళించెను. కైలాసాద్రి నుండి వచ్చెను హనుమంతుడు, బ్రహ్మవృక్షమై విరిసె లోకాల మర్మము, పాతాళ వేరులలో కర్మ బంధములు, గోలోక పుష్పమై ముక్తి పరిమళించెను. చంద్ర సూర్య గ్రహాల దారిలో ధ్రువ సప్త ఋషుల తేజముతో జనతపో సత్య వైకుంఠ కైలాసముల శిఖరమున గోలోకమై వికసించెను. పాతాళ లోకాలు అతల వసుల తల 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 మహతల రసతల పాతాళములు వేరులై భూమి క్రింద బలముగా నిలిచెను. బలి చక్రవర్తి సుతలలో విశ్రాంతి, వాసుకి తలపై భూమి నిలిచెను. కైలాసాద్రి నుండి వచ్చెను హనుమంతుడు, బ్రహ్మవృక్షమై విరిసె లోకాల మర్మము, పాతాళ వేరులలో కర్మ బంధములు, గోలోక పుష్పమై ముక్తి పరిమళించెను. సూర్యుని ప్రాణశక్తి, బుధ శుక్ర కుజ గురు శని గ్రహములు బ్రహ్మాండపు మధ్యముగా నిలిచెను. జీవుల కర్మ ఫలములు ఇక్కడే ప్రతిఫలించెను.
సప్త ఋషుల ధ్యాన శిఖరాలు ధ్రువుని భక్తి స్థిరత సనక సనందనుల జనలోకం తపోలోక తపస్సు సత్యలోక బ్రహ్మ ధ్యానం శాశ్వత లోకాలు వైకుంఠములు విష్ణు లక్ష్ముల నిత్య విహారం కైలాసములో శివ పార్వతుల లయ తాండవం గోలోకములు రాధకృష్ణుల ప్రేమ పరాకాష్ట ఈ వృక్షమంత హనుమంతుని దర్శన ఫలము కైలాసాద్రి నుండి వచ్చెను హనుమంతుడు బ్రహ్మవృక్షమై విరిసె లోకాల మర్మము పాతాళ వేరులలో కర్మబంధములు గోలోక పుష్పమై ముక్తి పరిమళించెను శీతల గ్రహమై వెలిగెను కాలచక్రాల గణనలు మర్మమై నిలిచెను యోజనలలో లెక్కించిన ఖగోళ దూరములు ప్రాచీన జ్ఞానముతో ఆధునిక శాస్త్రము కలిసెను విశ్వకర్మ శిల్పమే మిషన్ లక్షల యోజనాల దూరాలను ఆమడలతో కొలిచెను విశ్వకర్మ శిల్పమున జగమంత నిలిచెను క్రయోజనిక్ మర్మముతో కైలాసాద్రి శోభించెను శుక్రవారపు చర్చలలో సత్యము వెల్లడించెను కైలాసాద్రి నుండి వచ్చెను హనుమంతుడు బ్రహ్మవృక్షమై విరిసె లోకాల మర్మము పాతాళ వేరులలో కర్మబంధములు గోలోక పుష్పమై ముక్తి పరిమళించెను ఫలశ్రుతి ఈ బ్రహ్మవృక్ష దర్శనము కైలాసాద్రి సందేశముతో లోకాళ మర్మాన్ని గ్రహించిన వారికి ముక్తి మార్గములో వెలుగు చూపును